సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రకృతిని నమ్ముకుని బతికే ఏకైక జీవి రైతు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ప్రకృతిని ఏనాడు దూషించాడు. తన కర్మ ఈనాటికి ఇలా ఉంది అనుకుని మళ్లీ తన పని మొదలు పెడతాడు. కానీ అంతా మంచి జరిగి పంట చేతికొచ్చి ఏడాది గతేడాది చేసిన అప్పులు తీరొచ్చనే ఆశతో ఉన్న సమయంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ఆ రైతు ఎవరిని నిందించాలి? అందుకే తన కోపం, తన ఆవేదనను ఇలా తీర్చుకున్నాడు. కర్ణాటకలోని విజయపురకు చెందిన ఓ ఉల్లి రైతు 6 కాలం కష్టపడి ఉల్లి పంటను మార్కెట్ కు తీసుకెళ్లాడు. అయితే మార్కెట్ లో ఉల్లి క్వింటాల్ కు 250 రూపాయలు పలుకుతోంది. అంటే కేజీ 2 నుంచి 3 రూపాయలు. దీంతో గుండె తరుక్కుపోయిన రైతు వినూత్న నిరసనకు దిగాడు. పంట చేతికందిన తర్వాత దళారుల చేతుల్లో ధర నిర్ణయం కావడంతో ఎవరికి తమ గోడు చెప్పుకోవాలో అర్థం కాక మార్కెట్ మాయాజాలం చూసి భరించలేక సదరు రైతు ప్రభుత్వాలను దుమ్మెత్తిపోస్తూ దళారుల మోసాన్ని ఎండగడుతూ తాను కష్టపడి పండించిన పంటను నడి రోడ్డుపై పారబోశారు. 100కు పైగా ఉల్లిగడ్డల సంచులను రోడ్డుపై పారబోసి వాటిపైన దొర్లుతూ తమ ఆవేదన వ్యక్తం చేయడం ఇక్కడ చర్చనీయాంశమైంది. ఉల్లిగడ్డలపై పడి రైతు దుఃఖిస్తున్న తీరు కంట నీరు తెప్పిస్తోంది. ఉల్లిగడ్డల ధర కిలో 70 రూపాయలు దాటితే వెంటనే ప్రభుత్వం ఏపీఎంసీలో తక్కువ ధరలకు ఉల్లిగడ్డలు విక్రయిస్తుందని, అదే ఉల్లిగడ్డల ధరలు పడిపోతే ప్రభుత్వం రైతుల నుంచి ఎందుకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయకూడదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదొక విజయపుర జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లిగడ్డలు సాగు చేసిన రైతులందరూ ఉల్లి ధరలు పడిపోవడంతో పెట్టుబడి కూడా దక్కక అప్పుల పాలవుతూ కన్నీరు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో వినియోగదారులు కొంటున్న ధరలకు, రైతులకు మార్కెట్లో పలుకుతున్న ధరలకు కూడా చాలా వ్యత్యాసం ఉండడంతో రైతులకు మరింత నష్టాలు తప్పడం లేదు. ఉల్లిగడ్డల ధరలు పడిపోయినప్పుడు వినియోగదారుల గురించి ఆలోచించడం సరైందేనని, అయితే అదే సందర్భంలో ఉల్లిగడ్డల ధరలు పడిపోయినప్పుడు కూడా వాటిని పండించిన ఉల్లి రైతుల దయనీయ పరిస్థితులను కూడా పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఉల్లిగడ్డలు సాగు చేసిన రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఏదేమైనా ఉల్లికి రైతులు కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.